కార్తీక పురాణం అధ్యాయం 5. ఈ కార్తీక పురాణం విన్నవారికి, చదివిన వారికి, వినిపించిన వారికి 7 జన్మాల పాపాలు నశించి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కార్తీక పురాణం 5వ రోజు పారాయణం. ఎలుకకు శాప విమోచనం. కార్తీక వ్రతం చేయటం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఒకవేళ కార్తీక వ్రతం చేయటం కుదరకపోతే ఆ వ్రత మహత్యం విన్నా, చదివినా, వినిపించినా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మీ పాపాలు పూర్తిగా నశించిపోతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను విను జనక మహారాజా అని వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు. ప్రతినిత్యం పూజ పూర్తయితేనే తప్ప ఆహారమేమీ తీసుకునేవాడు కాదు. పూజ పూర్తయిన తర్వాతనే తను ఆహారం తీసుకుని తినేవాడు. ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు. కార్తీక మాసంలో హరిహరులకు భేదం లేదని చెప్పేవాడు. అలాగే కార్తీక పురాణం పఠనం చేసేవాడు, శ్రవణం చేసేవాడు. ఆయన నియమ నిష్టల గురించి తెలిసిన వారు ఆయనను ఎంతో గౌరవించేవారు. ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా, సంతృప్తికరంగా జీవిస్తూ ఉన్న ఆయనకి తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు, కానీ కొడుకు చెడు మార్గం దిశగా అడుగు వేస్తూ వెళ్తుండగా ఆయనకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఇక కొడుకు ధోరణిలోని మరో కోణం ఆయనని మరింత వేధిస్తూ ఉంటుంది. తాను ఎంతగా భగవంతుని ఇష్టపడతానో అలాంటి భగవంతుడు లేడని అతను వాదిస్తూ ఉండటాన్ని ఈ దేవశర్మ భరించలేకపోతాడు. ఈ విషయంలో తన కుమారుడికి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. కనీసం కార్తీక మాసంలోనైనా కోవెల్లో అంటే గుడిలో దీపం పెట్టమని దేవదత్తునితో చెప్తాడు. తండ్రి మాట అసలే వినడు. అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపించు అన్నట్లు మాట్లాడతాడు. అది విన్న తండ్రి మనసు చాలా ఆవేదన పడుతుంది. ఆ మాట దేవశర్మకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది. దేవుడు లేడనే అన్నందుకు గాను ఎలుకవై చెట్టు త్వరలో కాలం గడపమని శపిస్తాడు. తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును క్షమించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు. దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది. కార్తీక వ్రత మహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవ రూపం వస్తుందని, శాప విమోచనం చెందుతాడని, నీకు అప్పుడే శాప విమోచనం కలుగుతుందని తండ్రి చెప్తాడు. తండ్రి శపించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద వృక్షం తొర్రలో ఎలుకలాగా రోజులు గడుపుతూ ఉంటాడు. ఆయన ఎలుకగా మారి మానవ శృతి ఉంటుంది. అందువలన అడవికి అక్కడక్కడ జంతువులను ఆయన మరింత భయపడుతూ ఉంటాడు. ఆ చెట్టు త్వరలోని బయటకి వస్తే ఏం జరుగుతుందో అని భయంతో లోపలే ఉంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలో వెళ్తూ ఉంటాడు. విశ్వామిత్ర మహర్షి తన శిష్య బృందంతో కలిసి అలా ప్రయాణం సాగిస్తూ ఉంటే కొద్దిసేపటికి అలసిపోతాడు ఆయన. అప్పుడు ఆ చెట్టు నీడలో కూర్చుంటానంటాడు. అది కార్తీక మాసం కావడంతో ఆ మాసాన్ని గురించి ప్రస్తావన వస్తుంది. శిష్యుల్లో అడిగిన ప్రశ్నలు ఆయనకి సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కిరాతకుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి ఆ కిరాతకుడు ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితాన్ని పట్ల అసంతృప్తిని విశ్వామిత్ర మహర్షి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరుతాడు. ఈ అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో తనకి సంతోషం లేదని చెబుతాడు. అందువలన ఇకపైన తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవు ఇవ్వమని కోరుతాడు. అది కార్తీక మాసం. అందువలన విశ్వామిత్ర మహర్షి అతని బాధని విని కార్తీక వ్రత మహత్యాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ కిరాతకుడు కూడా తనకి మంచి మార్గం, దైవ మార్గం, మరో జన్మ ఇటువంటిది లేకుండా ఉండాలని అడగడం కారణంగా
విశ్వామిత్రి మహర్షి చెప్పని విషయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటాడు. కార్తీక వ్రత మహత్యాన్ని వినడం వల్ల సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెబుతాడు. బ్రతికి ఉన్నంతకాలం ప్రశాంతమైన జీవనం, చనిపోయిన తర్వాత అంటే మరణాంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతకుడు కోరుతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాస విశిష్టత, స్నానం, జపం, దానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం మొదలైన వాటి గురించి వివరంగా చెబుతాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు తొర్రలో ఒక ఎలుక ఉంటుంది. ఆ వెలుకే దేవదత్తుడు. విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి ప్రతి ఒక్కటి ఎంతో వివరంగా చెబుతూ ఉంటాడు. ఆ తొర్రలో ఉన్న ఎలుక కూడా మొదటి నుంచి అంత శ్రద్ధతో వింటూ ఉంటుంది. ఆ విధంగా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం పూర్తిగా వివరిస్తాడు. కార్తీక మాసం పూర్తిగా ఎవరైతే కార్తీక వ్రతం ఆచరించి స్నానం, జపం, దానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం, కార్తీక పురాణం వినటం వల్ల లేదా చదవటం వల్ల వచ్చే పుణ్యాల గురించి, తొలగిపోయే పాపాల గురించి విశ్వామిత్రుడు పూర్తిగా ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు త్వరలో ఉన్న ఎలుక వింటుంది. దాని ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. అప్పుడు ఆ ఎలుక రూపంలో ఉన్న దేవదత్తుడికి శాప విమోచనం కలుగుతుంది. తండ్రి పెట్టిన శాపం ఇప్పుడితో విమోచనం కలుగుతుంది. వెంటనే మానవ రూపం ధరిస్తాడు. మానవ రూపంలో ఉన్న దేవదత్తుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, ప్రణామం మహర్షి, ప్రణామం. నన్ను క్షమించండి. తెలిసి తెలియక నేను చేసిన పాపాలే నాకు ఈ ఎలుక రూపం నా తండ్రి ద్వారా శాపంగా వచ్చింది. దైవదూషణ ఎంత మహాపాపమో నాకు ఇప్పుడు అర్థమైంది. నీవు చెప్పే ఈ కార్తీక వ్రత మహిమ పూర్తి వరకు విన్నాను. అందుకే నాకు శాప విమోచనం కలిగింది. నన్ను క్షమించండి అంటూ విశ్వామిత్రుడి పాదాల మీద పడతాడు దేవదత్తుడు. దాంతో విశ్వామిత్రుడు జరిగిందంతా గ్రహించి తను చేసిన తప్పు తను తెలుసుకున్నందుకు క్షమిస్తాడు. అప్పుడు దేవదత్తుడు విశ్వామిత్రునికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. ఎవరైతే కార్తీక మాసంలో దీపదానం లేదా జపం, స్నానం, దానం, పురాణ పఠనం ఇలా చేస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోయి ఉత్తమ గతులు కలుగుతాయని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తాడు.